నమస్తే అందరికి. ఇలాంటి పరిస్థితి ఎవరి లైఫ్ లో రాకూడదు. కొన్ని రోజుల క్రితం నా బండి పల్టీ అయిపోయిందా, తర్వాత మా అల్లుడి బండి అయితే పల్టీ అయిపోయింది. నైట్ 12 అయితే ఈ బండి అయితే పల్టీ అయిపోయింది. అదృష్టం కొద్దీ ఎవరికి ఏం కాలేదు, జస్ట్ బండికే కొన్ని డ్యామేజ్లు అయినాయి. దాన్ని అయితే మేము క్రెయిన్ తోని లేపేసి తర్వాత అయితే గ్యారేజ్ కి అయితే తీసుకెళ్దామని అయితే. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం అయితే మన బండిని అప్పుడే స్టార్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసిన తర్వాతనే, బండి కూలింగ్ అయిన తర్వాతనే మనము బండిని అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇంజిన్ లో ఉన్న ఆయిల్ అయితే వన్ సైడ్ అయిపోతుంది, దాంట్లో కూలెంట్ కూడా మిక్స్ అయిపోతుంది అనమాట. దాని వల్ల మనకు ఇంజన్ అయి పాడయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డే మనం అయితే ఇన్సూరెన్స్ వాళ్ళకి చూపించిన తర్వాత గ్యారేజ్ కి అయితే తీసుకొచ్చాం, మిర్రలో కూడా షోరూమ్ కి అయితే తీసుకొచ్చాం మన బండిని. ఈ బండికి అయితే పడ్డ సైడ్ మొత్తం ట్యాంకు అండ్ రీలు ప్రతి ఒక్కటైతే డ్యామేజ్ అయిపోయింది. మనము కొత్త ట్యాంక్ వేసుకోవాలంటే దానికి ₹1,00,000 వరకు ఖర్చు వస్తుందని దాన్నే డెంటింగ్ పెయింటింగ్ చేపించేసి మెల్లగా మనకు కొన్ని సీజన్ తీసే వరకు అయితే దాన్ని ట్రై చేశాం. ఇలాంటి సమయంలోనే చాలా ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇలాంటి దెబ్బ తగిలితే అసలు లేవలేరు, చాలా కష్టంగా ఉంటుంది. మన హార్వెస్టర్లు షిఫ్టింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే రోడ్లు చాలా ఘోరంగా ఉంటాయి రైతు పొలాల్లో. ప్రత్యేకంగా డ్రైవర్లు అయితే చాలా జాగ్రత్తగా ఉండి బండిని అయితే నీట్ గా నడిపించుకోవాలి. ఇంకొన్ని 4-5 రోజుల్లో మన బండికి అయితే ఫీల్డ్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఇంకా ఎక్కడన్నా ఫీల్డ్ ఉంటే ఈ నంబర్ కి అయితే కాల్ చేయండి, మెన్షన్ చేస్తాను. ఈ గ్యారం హార్వెస్టర్ బిల్డ్ క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది అనిపిస్తుంది, ఎందుకంటే మనకు ప్రతి ఒక్కటైతే ఫైబర్ లాగానే ఉంటుంది, చిన్న చిన్న రేకుల లాగానే ఉంటుంది. ఈ గ్యామ్ హార్వెస్టర్ ని మనం ఎంత నడిపించుకున్నాం, జస్ట్ 2 years మాత్రమే చాలా బాగుంటుంది. తర్వాత ప్రతి ఒక్కటైతే రిపేర్ వస్తూ ఉంటాయి అనమాట, ఎంత మెయింటెనెన్స్ చేసినా. ఫైనల్ గా బండికి అయితే రిపేర్ చేయించుకొని 2 days తర్వాత అయితే ఫీల్డ్ కి వెళ్దామని మన బండిని అయితే తీసుకెళ్తున్నాం. ఈ సీజన్ లో చాలా బండ్లు డెలివరీ అయ్యాయి, బట్ ప్రతి ఒక్క దగ్గర అయితే ఫీల్డ్ ఒకేసారి రావడం వల్ల చాలా టైట్ అయిపోయాయి. ఇప్పుడైతే మనకు బండ్లు చాలా బాగా నడుస్తున్నాయి. ఇక్కడ చుట్టుపక్కల మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ ఫీల్డ్ ఉన్నా మనకైతే మన ఛానల్లో అయితే మీరు మెన్షన్ చేయండి. చాలా మంది నాకైతే కాల్ చేస్తున్నారు. ఈ మిర్యాల కూడా ఫీల్డ్ అయిపోయాక నెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. ఫైనల్ గా మన బండి తీసుకెళ్ళి అయితే మన ఫీల్డ్ లో అయితే పెట్టేసాం. బండి అయితే స్టార్ట్ అయింది, బట్ కొన్ని రిపేర్లు అయితే చాలా ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న నుంచి. నేనైతే మన బండి దగ్గరికి అయితే వచ్చేసాను. తర్వాత మేమైతే నైట్ ఫీల్డ్ అయితే కోసాం 3 గంటల వరకు. అక్కడే మన ఫీల్డ్ లోనే పడుకున్నాం. మేము 2 బండ్లు ఒకేసారి కోసే వరకు చాలా లేట్ అయిపోయింది. మేమైతే అక్కడే ట్రాక్టర్ లో అయితే పడుకున్నాం అందరం. చాలా చలేసింది, బట్ ఏం చేస్తాం, దూరం ఉంది కాబట్టి భరించాలి. అక్కడి నుంచి పొద్దునే లేచి 2 బండ్లు అయితే లోడ్ చేసుకుని మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. మన ట్రాక్టర్లలో అయితే బాక్సులు ఉంటాయిగా, అది పెట్టుకుని సాంగ్ వినుకుంటూ మనం అయితే నెక్స్ట్ ఫీల్డ్ కి అయితే వెళ్ళిపోయాం పొద్దునే. నెక్స్ట్ మన బండి అయితే 15 ఎకరాల ఫీల్డ్ లో అయితే స్టార్ట్ అయిపోయింది. 2 బండ్లు ఒకే ఫీల్డ్ లో అయితే స్టార్ట్ అయిపోయాయి. ఒక కొత్త బండి లెజెండరీ అండ్ మన బండి రన్నింగ్ అయితే దాన్ని అయితే డామినేట్ చేసింది. బట్ అన్ఫార్చునేట్లీ మన బండి అయితే హీట్ అయిపోయింది మధ్యలో, ఎందుకంటే దానికి డైమా బెల్ట్ అనేది లూజ్ అయిపోయింది. దాని